వెల్కమ్ టు రాజనీతి. మొన్న ఇడుపులపాయలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని ఆమె చిన్నాన్న దివంగత వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి కలిశారు. ఇద్దరి మధ్య రాజకీయపరమైన చర్చలు జరిగాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి. సునీత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ భారతిరెడ్డి మేనమామ కుమారుడైన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 5వ తేదీన విచారణ జరపబోతోంది. ఈ నేపథ్యంలో సునీత, షర్మిల ఇద్దరూ కలవటం రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది. రాజనీతికి అందిన సమాచారం ప్రకారం సునీత రెడ్డి కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా కడపలో అవినాష్ రెడ్డిని ఢీకొట్టాలని సునీత రెడ్డి దంపతులు డిసైడ్ అయ్యారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వైసీపీ మినహా మిగిలిన పార్టీల మద్దతు కోరవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా కడపలో అవినాష్ రెడ్డిని ఓడించాలని సునీత రెడ్డి పట్టుదలతో ఉన్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్న తీరు మీద కూడా సునీత దంపతులు ఆగ్రహంగా ఉన్నారు. దీని గురించే షర్మిలతో కూడా చర్చించారు. సునీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అధిష్టానంతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని షర్మిల చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇదే విషయం మీద జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా మాట్లాడారు. వాళ్ళ సూచన మేరకు చంద్రబాబు నాయుడు గారి సహకారం కోరారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్న సునీతకు మద్దతు ఇస్తే అవినాష్ రెడ్డి గడ్డు పరిస్థితి ఎదుర్కోవచ్చు. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య విషయంలో వీళ్ళు ఆడిన నాటకాలన్నీ కడప ప్రజలందరికీ తెలుసు. సిబిఐ విచారణ జరపడానికి ముందే ఈ హత్య వీళ్లే చేస్తుంటారన్న అభిప్రాయం అక్కడ ప్రజల్లో ఉంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విన్యాసాలను కూడా ప్రజలు మర్చిపోలేదు. సునీత మీద ఉన్న సానుభూతికి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు, వైఎస్ కుటుంబానికే చెందిన షర్మిల ప్రభావం రెండూ పనిచేస్తే సునీత గెలుస్తుందన్న అభిప్రాయంతో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. కడపలో పోటీ చేయడంతో పాటుగా సునీత దంపతులు రాష్ట్రమంతటా పర్యటించి వివేకానందరెడ్డి హత్య వెనక ఎవరెవరున్నారో, ఈ కేసు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తమను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలియచెప్పాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కుటుంబంలో ఎవరెవరు ఎలా వ్యవహరించారో కూడా వీళ్ళు బయటపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇదే కనుక జరిగితే చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే సునీత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇస్తుందా అనేది ఈ విషయంలో సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థికి తెలుగుదేశం కూడా మద్దతు ఇచ్చిందంటే దాని మీద రకరకాల అనుమానాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం స్టాండ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. త్వరలోనే సునీత రెడ్డి పోటీ చేసే విషయాన్ని ప్రకటించడానికి మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. ఇక ఇదే కడప లోక్సభ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పిసిసి అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయబోతున్నారు. పులివెందుల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఈసారి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారని, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన పులివెందుల్లోనే పోటీ చేస్తే అన్నా చెల్లెళ్ల మధ్య సమరం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే పులివెందుల్లో తమకు మద్దతు ఇవ్వాలని షర్మిల భర్త అనిల్ కుమార్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవణ్ కోరిన విషయం పత్రికల్లో వచ్చింది, అందరికీ తెలిసిన విషయం అది. అయితే కాంగ్రెస్కు తెలుగుదేశం బాహాటంగా మద్దతు తెలిపే అవకాశాలు కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పులివెందుల్లో జగన్, షర్మిల పోటీ పడితే రాజకీయం రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే షర్మిల రాష్ట్రం అంతా తిరుగుతూ పదునైన విమర్శలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలకు సునీత రెడ్డి కూడా తోడైతే వైసీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.